నువ్వేంటి ఇంకా ఇక్కడే ఉన్నావు? అదే ముద్దు పెట్టుకున్నాక ఏం చెప్పకుండా వెళ్ళిపోయావు. అసలు బాగుందా బాలేదా అసలు ఫీడ్బ్యాక్ ఏంటా అని. బాగోపోతే చెప్పొచ్చు, కావాలంటే మళ్ళీ ట్రై చేద్దాం. వెన్నెల కన్నులరే ఏదో తెలియని హాయే, చూపులు దాటని మాయే, మాటలు చాలని హాయే. మళ్ళీ తాగావా? వెన్నెల కన్నులరే ఏదో తెలియని హాయి, చూపులు దాటని మాయే, మాటలు చాలని హాయే. మనసు మనసు మనసులా పోతే ఈ హద్దే కలదని కథలే వద్దే, పెదవి పెదవి నడుమ దూరాలే పోయేలా చెలియా చేరాలే. చురుకు దొడుకు ఉడక మంత్రం వేసిందే, వయసే మితి మీరిందే, తెరని తెరిచి గడియ మైకంతో నీ ఎదుటే తిరిగే గడిగే నాగే. ఈ హ్యాంగోవర్లోనా తెలియని ఓ హైరానా, అసలేమైందో ఒకటే గొడవే నాలో లోనా. అంకుల్కి హియరింగ్ మెషిన్ ఏదైనా పెట్టిస్తే కొంచెం బెటర్ ఏమో కదా? అది కూడా జరిగింది. బేసిక్గా ఆయన చాలా భయస్తుడు. అంతవరకు ఏ సౌండ్ తెలియని ఆయనకి ఒక్కసారిగా ఇయరింగ్ మిషన్ పెట్టగానే ఏ చిన్న సౌండ్ వినిపించినా చాలా భయపడేవాడు. ఇంకెలా ఉండడమే బెటర్ అని ఆ తర్వాత నేను ఏం ట్రై చేయలేదు. అయినా ఇంట్లో ఉండేది నేను నాన్నే కదా, మా లాంగ్వేజ్ మాకు ఎలాగో ఉంది. చుట్టుపక్క ఎందరున్నా పట్టలేదే చిన్ని ఎదకు, ఆపలేని కోరికేదో అడుగుతుందే లేదు మనకు. చూస్తున్నా ఆకాశంపై పోతారలు కలవరు పడుతున్నట్టు, వింటున్నా ఈ గాలి కొట్టు నీ కబురులనే తెస్తున్నట్టు. ఈ హ్యాంగోవర్లోనా నాకు ఒక డౌట్, ముద్దు పెట్టినప్పుడు కళ్ళెందుకు మూసుకుంటారు? నీకెందుకు ముద్దు పెట్టుకునేటప్పుడు వస్తే ఇలాంటి డౌట్లు? చెప్పు. చూసిన వాళ్ళని మూసుకోమంటే మూసుకోరు కదా, అందుకే ముందు జాగ్రత్త మనమే మూసేస్తే ఏ గొడవ ఉండదని. ఏడ్చినట్టుంది. ఏదో నీలో నాలో ఏదో మౌనం నీలో నాదో. ఈ క్షణం ప్రపంచమే మనం అని, ఈ క్షణం సదా ఇలా ఉండాలని. నువ్వే నా ప్రాణం మనసా నువ్వే, నువ్వే నా లోకం తెలుసా నువ్వే.
అది అంత ఆషామాషీ విషయం కాదు.